వర్షాలు మొదలయ్యాయి. ఈ సీజన్లో వేడి తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ మరోవైపు బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవులు వేగంగా పెరిగే కాలం కూడా ఇదే. ముఖ్యంగా మనం రోజు తినే కొన్ని కూరగాయల్లో టేప్ వామ్స్, వాటి గుడ్లు లేదా ఇతర సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వర్షాకాలంలో ఏ కూరగాయల విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం? వాటిని పూర్తిగా మానేయాలా? ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో అధిక తేమ, నిల్వ నీరు, మట్టి కారణంగా కొన్ని కూరగాయలు త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆకుకూరలు నేలకు దగ్గరగా పెరగడం వల్ల బ్యాక్టీరియా, పురుగులు, పరాన్నజీవుల గుడ్లు అంటుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. మొదటిగా పాలకూర, క్యాబేజ్, లెట్యూస్ వంటి ఆకుకూరలు. వీటి ఆకుల మధ్య తేమ ఎక్కువగా నిల్వ ఉండడంతో సూక్ష్మజీవులు దాగి ఉండే అవకాశం ఉంటుంది. బాగా కడిగి ఉడికించి తినాలి అని సూచిస్తున్నారు. రెండోది కాలీఫ్లవర్, బ్రోకలీ. వీటి పువ్వు లాంటి నిర్మాణంలో చిన్న చిన్న పురుగులు, మట్టి, బ్యాక్టీరియా దాగుండొచ్చు. వర్షాకాలంలో వీటిని శుభ్రం చేయడం మరింత ముఖ్యము అని నిపుణులు చెబుతున్నారు. మూడోది వంకాయ, బెండకాయ. వర్షాకాలంలో ఇవి పురుగుల దాడికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తేమ కారణంగా త్వరగా పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఆరోగ్య నిపుణులు క్యాబేజ్, క్యాప్సికం, వంకాయ వంటి కూరగాయలను పచ్చిగా తినకూడదు అని సూచిస్తున్నారు. కారణం వాటిలో పరాన్నజీవుల గుడ్లు లేదా ఇతర హానికర సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా కడిగి ఉడికించి తినడం ఉత్తమ మార్గము అని స్పష్టం చేస్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ కూరగాయలు విషపూరితమైనవి కావు. అలాగే వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. సరైన శుభ్రత పాటించడం, ఉప్పు నీటిలో లేదా వెనిగర్ కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి కడగడం, బాగా ఉడికించి తినడం ద్వారా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కాబట్టి వర్షాకాలంలో కూరగాయలు తినకూడదు అని కాదు, కానీ వాటిని శుభ్రంగా కడిగి బాగా ఉడికించి తినడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆకుకూరలు, కాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి వాటి విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తే వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.